హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరు? నేను బాగున్నాను. ఈరోజు మనము స్నాక్స్ ప్రిపేర్ చేస్తాము. బియ్యం పిండితో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. దీనికి ఏమేమి కావాలంటే, నేను ఇలా బియ్యం పిండి తీసుకున్నాను. ఒక 250 గ్రామ్స్ అలా ఉంటుంది. ఇలా నేను శనగపప్పు ప్లస్ పెసరపప్పు నానేసి పెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్. కొంచెం కరివేపాకు, కొంచెం చిల్లీ ఫ్లేక్స్ తీసుకున్నాను, హాట్ వాటరు, కొంచెం సాల్ట్. కారపొడి వేసుకోలేదు. కారపొడి వేసుకుంటే అది ఎర్రగా ఉంటుంది పప్పు చెక్కలు చేయడానికి, లేదంటే దీన్ని పొబ్బిళ్ళలు అంటారు లేదా చెక్కలు అంటారు. నేను కొంచెం వేడి గోరువెచ్చని నీళ్ళు తీసుకున్నాను. ఇందులోకి మనము వెన్న వేసుకోవాలి, బట్టరు. నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. ఆ వెన్న వేసుకొని బాగా కలుపుకుందాం, మిక్స్ చేసుకుందాం. నేను ఆవు పాలు, ప్యాకెట్ పాలతో, నందిని ఆరెంజ్ పాలతో నేను ఇలా వెన్నపూస చేసి పెట్టుకున్నాను. నేను ఇలా వెన్నపూస వేసుకుంటున్నాను. ఈ వెన్నపూస వేయడం వల్ల చెక్కలు మనకు క్రిస్పీగా వస్తాయి. వేసి మొత్తం కలుపుకోవాలి అంతా కలిసేటట్లు. ఇవి వేయడం వల్ల క్రిస్పీగా అనిపిస్తుంది. ఇప్పుడు నేను చిల్లీ ఫ్లేక్స్, నేను ఇలా చిల్లీస్, డ్రై చిల్లీస్ మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. మన టేస్ట్ తగ్గట్టు చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను. మీరు చిల్లీస్ అన్న పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు, ఎండుమిర్చి అయినా మిక్సీ కొట్టి వేసుకోవచ్చు. కానీ నేను ఇలా చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను. ఇలా వేయడం వల్ల పచ్చిమిర్చి కారం ఎక్కువ అనిపిస్తుంది అని చెప్పి నేను ఇలా వేయడం వల్ల చాలా రోజులు స్టోర్ అవుతాయి డ్రై మిర్చి వేయడం వల్ల. అలాగే మనకు సరిపడా ఉప్పు వేసుకున్నాము. మళ్ళీ కావాలంటే మధ్యలో కూడా కలుపుకున్న తర్వాత మనము మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా కలుపుకుందాము. ఫస్ట్ ఇదంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఈ వెన్నపూస అంతా కరిగిపోతుంది మనం కలుపుతూ ఉండగా. ఇలా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, మనము బయట అవుట్ సైడ్ తెచ్చుకోకుండా ఇలా ఇంట్లోనే మనకు వీలైనప్పుడు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, తినడానికి ఈవినింగ్ స్నాక్స్, అందులో వర్షాకాలంలో ఉన్నప్పుడు ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకొని మనం తినాలనుకున్నప్పుడు స్పైసీగా ఇలా తినచ్చు. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీ ఇంగ్రీడియంట్ ఇది ప్రిపేర్ చేసుకోవడానికి. ఎవరైనా కానీ ఈజీగా చేయొచ్చు. కానీ ఆయిల్లో వదిలేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. మనము ఈ పప్పు నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ పప్పును వేసి మిక్స్ చేసుకుందాము బాగా. ఈ పప్పులు వేయడం వల్ల ఏమంటే మనం మధ్యలో తినేటప్పుడు పంటికి తగులుతూ ఉంటాయి. ఆయిల్లో డీప్ ఫ్రై అవుతాయి కాబట్టి చాలా బాగుంటాయి, తినడానికి కూడా క్రిస్పీగా అనిపిస్తుంది. పల్లీలు కూడా మీరు వేసుకోవచ్చు. పల్లీలు కూడా గ్రైండ్ చేసి ఫ్రై చేసి అలానే వేసుకోవచ్చు. లేదంటే జార్లో మనం పల్లీలు, మిర్చి, అల్లం వేసుకొని గ్రైండ్ చేసుకొని దీంట్లో వేసి కలుపుకొని అలా కూడా చేసుకోవచ్చు. దాన్ని ఉప్పు చెక్కలు అంటారు. ఇవి నార్మల్గా పొబ్బిళ్ళలు లేదా. ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఇలా మనం కడిగి పెట్టుకున్నాం కదా, ఈ కరివేపాకు కూడా వేసి చేసుకుంటే, కొత్తిమీర మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నేను కరివేపాకు వేస్తున్నాను. ఈ కరివేపాకు వేయడం వల్ల స్మెల్ బాగుంటుంది, తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము వేడి గోరువెచ్చని వాటర్ వేసి కలుపుకుందాము. నేను ఇలా కెటిల్లో హీట్ చేసి పెట్టుకున్నాను, జస్ట్ గోరువెచ్చవి. ఇప్పుడు పోసుకొని కొంచెంగా కలుపుకుందాము. ఎక్కువ వేడిగా ఉంటే చేతులు వేడిగా ఉంటాయి. ఇవి గోరువెచ్చని నీళ్ళు తీసుకొని ఇలా నేను మిక్స్ చేసుకుంటున్నాను. జస్ట్ మనం చపాతీ పిండిలాగా మిక్స్ చేసుకుంటే చాలు, అంతే. కొంచెం వేసుకోండి. ఒకేసారి అంతా వాటర్ వేసుకున్నాను, లూజ్ అయిపోతుంది. ఇలా కలుపుకుంటూ చిన్నగా కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు అంతా మిక్స్ చేద్దాం. నేను ఇలా కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఆయిల్ పెట్టి చేసుకుందాం. ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసాను. హీట్ అవ్వాలి. హీట్ అయ్యే వరకు మనము ఇలా పిండి తీసుకొని ఇలా చిన్నవి బాల్స్, నేను ఇలా పేపర్ మీద తట్టుకుంటున్నాను. మీకు బనానా లీఫ్ కానీ ఉంటే దాని మీద తట్టుకోవచ్చు, లేదంటే పేపర్లు వస్తాయి టిష్యూ పేపర్ టైపు, అవి కూడా వాటి మీద అయినా కానీ ఇలా రౌండ్గా చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని ఫస్ట్ ఆయిల్ కాగే వరకు వెయిట్ చేద్దాం. ఇలా మనం అన్నీ చేసి పెట్టుకుందాం. ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేస్తాము. హీట్ అయింది, పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఒక్కొక్కటి తీసి వేసుకుందాం. ఇలా వేసాను చూడండి, పైకి తేలుతున్నాం. ఇలా ఒక్కొక్కటి వేసుకుందాం. నేను ఇలా చిన్నవి చేసుకున్నాను చూడండి. మనం పెసరపప్పు అవన్నీ వేసాం కాబట్టి చాలా క్రిస్పీగా ఉంటాయి. ఆయిల్ వేసేటప్పుడు చూసుకొని వేసుకోవాలి. ఈ కలర్ రావాలి, ఈ కలర్ వస్తే అయినట్లే, అంతే. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలానే చేసుకుందాము. ఈ పిండినంతా ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చాక తీసేసేయాలి, అంతే. ఇలా ఒక తూట్లో తీసుకొని ఫిల్టర్ చేసుకోవాలి.
అంతే, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ మిగిలిన బ్యాటర్ని అంతా కూడా ఇలానే చేసుకుందాము. 1 బై 1 ప్రిపేర్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు చెక్కలు, పప్పిలలు, నిప్పట్లను. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. నేను టేస్ట్ చేస్తున్నాను ఎలా వచ్చాయని. చూడండి, చాలా క్రిస్పీగా ఉంటాయి. కిడ్స్ కూడా చాలా ఇష్టపడి తింటారు. వాళ్ళు స్కూల్ నుంచి వచ్చినప్పుడు ప్రిపేర్ చేసి పెడితే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.